హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నిన్న అందరూ కాక్టైల్ తాగి మత్తులో ఉన్నారు కదా. మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ లేవగానే మన రాజుగారికి షాక్ అయ్యింది. ఆ షాక్ ఏంటంటే మన కావ్య గారు ఇచ్చారు. ఆ షాకు నైట్ ఏదో జరిగిపోయింది అన్నట్లుగా సీన్ క్రియేట్ చేసి రాజుగారిని చాలా భయపెట్టేశారు మన కావ్య గారు. కానీ అసలైతే అక్కడ ఏం జరగలేదు. కానీ రాజుగారిని కొంచెం భయపెట్టాలనేసి మన కావ్య గారు ప్లాన్ చేసేసి చాలా సిగ్గుతో నైట్ ఏం చేశారో చేసిన మీకే తెలియదా అని చాలా వెటకారంగా మాట్లాడుతూ రాజుగారిని చాలాసేపు ఆట పట్టించారు ఫ్రెండ్స్. కావ్య గారు, రాజుగారు ఈ సీన్లో అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా మన కావ్య గారు అయితే మహానటిలాగా అన్ని పొజిషన్లోనూ యాక్టింగ్ చేసి అయిపోయింది ఇంకేముంది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, మొత్తం చెడగొట్టేసావు, ఏం చేసావో నీకు తెలియదా, మీ ఇన్నాళ్ళు మీలో ఉన్న ఆ రొమాంటిక్ తనాన్ని తీసి మరీ నాకు చూపించారు అని కావ్య గారు చెప్తూ ఉంటారు. అది విని రాజుగారు, వామ్మో, ఇది చెప్పేసి విధానం చూస్తే నిజంగానే నైట్ ఏదో జరిగిందేమోనని నాకు అనిపిస్తుంది అని రాజుగారు భయపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా ఈలోపు మన కావ్య వాళ్ళ అమ్మగారు అరుణ్ని ఒక రూమ్లో బంధిస్తారు కదా. తనకి భోజనాన్ని తీసుకుని వచ్చేస్తుంది. అడ్డమైన తిట్లు తిడుతుంది ఫ్రెండ్స్. అరుణ్ గారిని, నీకేం పోయే కాలం వచ్చిందిరా, నిన్ను మా అమ్మాయి ఏం చేసిందిరా, ఇద్దరు మంచి ఫ్రెండ్సే కదా, ఇప్పుడు ఎందుకు దాన్ని కాపురాన్ని తీయాలనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది. ఫుడ్ తినిపించగానే ఇంకా అరుణ్ గారు చాలా మంచిగా యాక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. నేను మంచితనంతో మారాననుకోండి, మీకు నిజం చెప్తాను అని అనుకోకండి అని అరుణ్ గారు అంటారు ఫ్రెండ్స్. ఈలోపు స్వప్న గారు వస్తుంది. స్వప్న వచ్చి అరుణ్ని చూసి దబా దబా 2 పీకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పెళ్ళి అయ్యేంతవరకు కొంచెం ఆగు స్వప్న, పెళ్ళి అయిపోగానే వీడిని దగ్గర ఫ్యామిలీ ముందు పెట్టేసి వీడి అంతా చూద్దాము, వీడి చేత నిజం చెప్తారు ఫ్రెండ్స్. లోపు మన పద్మావతి గారు కూడా ఏడుస్తూ ఉంటారు. సేమ్ కావ్య గారికి వచ్చిన సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కావ్య గారి లాగానే మన పద్మావతి గారు కూడా మహానటిలాగా మారిపోయి యాక్టింగ్ చేస్తూ ఏడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేముంది, శ్రీనివాస నా పరువంతా పోయింది, ఇన్నాళ్ళు నేను దాచుకున్నదంతా పోయింది అని బాధపడు, ఏం పోయింది, ఏం జరిగింది అని మన విక్రమాదిత్య గారు కూడా భయపడుతూ ఉంటారు. నిజంగా రాత్రి ఏం జరిగింది, నిజంగా అది జరిగిందా రాత్రి అని వెటకారంగా అంటూ ఫ్రెండ్స్. అదే జరిగింది, మీరు అనుకున్నదే జరిగింది, ఏం తెలియనట్టు ఉంటారు, రాత్రి మాత్రం నన్ను అలా చేశారు, ఇది మీకు న్యాయమా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. పద్మావతి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ యాక్టింగ్ చూసి విక్రమాదిత్య గారు, ఇది చెప్తే విధానం చూస్తే నైట్ ఏదో జరిగిందని నాకు అనుమానంగా ఉందంటే, కానీ చివరికి ఏం లేదండి, మీరు ఒప్పుకునేందుకు నేనేం చేయను అని చెప్పేస్తుంది. ఈలోపు అందరూ రిసార్ట్లో లాన్లో అందరూ సమావేశం అవుతూ ఉంటారు. గాజుల రామయ్య మన ఇంటికి వచ్చాడంట, అక్కడికి వెళ్ళిండంట గాజులు వేయడానికి. నేనే గాజులు తెమ్మన్నాను కానీ ఇక్కడికి రాలేదు, కారు పంపించండి, తనని ఇక్కడికి రమ్మని చెప్పండి అని తన పెద్ద కోడలు మహాదేవికి చెప్తూ ఉంటారు. ఈలోపు మన స్వప్న గారు, మాదికి అందరికీ గాజులు ఉన్నాయి కదా అమ్మమ్మ గారు, మళ్ళీ గాజులు ఎందుకంటే, ఎన్ని గాజులు ఉన్నా సరే మట్టి గాజులు ఉండాలి, పెళ్ళిలో మట్టి గాజులు వేయించడమే కదా ఆచారం అని మన అమ్మమ్మ గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మురళి గారు మరి అరవింద గారు కూడా ఆమె చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వింటూ ఉంటారు. మహాదేవి సరే అత్తయ్య గారు పంపిస్తాను అంటారు. ఈ గాజులు అసలు ఎందుకు వేసుకోవాలి ఏంటి అని అందరూ అడుగుతూ ఉంటారు. ఈ గాజులు 5వ తనానికి గుర్తుగా వేసుకోవాలమ్మా, ప్రతి ఒక్క పెళ్ళిలోనూ ఇది సంప్రదాయంగా జరుగుతుంది. ఈ లోపల స్వప్న గారు, మా పెళ్ళిలో జరగలేదు కానీ, రుద్రాణి గారు మీ పెళ్ళి మీ సంప్రదాయం ప్రకారం జరగలేదు కదా, సడన్గా జరిగింది కదా, అందుకే అవన్నీ చేయలేకపోయాము అని చెప్తూ ఉంటారు. దానికి కారణం మీ కొడుకే కదా, నేనేం చేశాను, మీ కొడుకు వల్ల అలా చేసుకోవాల్సి వచ్చిందని స్వప్న అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మన అను గారు అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఆర్య గారు అను గారిని తీసుకెళ్ళి డాక్టర్ గారికి చెక్ చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అను గారికి ఏమైందా అని ఆర్య గారు మరియు విక్రమాదిత్య గారు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈలోపు కావ్య పద్మావతిని ఓదారుస్తూ ఉంటుంది. ఏం భయపడకు, ఏం జరగదు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మురళి గారు అందుకొని శుభవార్తే అయి ఉంటుందిలే, అలా ఏం జరగదు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇలా కళ్ళు తిరిగిపోతే శుభవార్తే అని అంటూ ఉంటారు. కుచల గారు అయితే చాలా సంతోషపడి, నిజంగా నా కోడలు కడుపుతుందా, నాకు కావాల్సింది అదే అని చాలా సంతోషంగా కుచల గారు ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అదే కన్ఫామ్గా అదే అని పిన్ని గారు అని
మురళి గారు చెప్తూ ఉంటారు. కావాలని మురళి గారు ఈ సీన్ క్రియేట్ చేసి తనుని తిట్టించాలని అలా క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. ఇక కుచిల గారు అయితే చాలా సంతోషపడతారు. డాక్టర్ రాగానే మా కోడలు ఇలా తప్పిందా ఎన్నో నెల అది ఇది అని డాక్టర్ గారిని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మ ఆమె చెప్పేది నువ్వు ఫస్ట్ అని ఆర్య గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. డాక్టర్ గారు బయటకు వచ్చి తన మెంటల్ టెన్షన్ వల్ల సరిగ్గా ఫుడ్ తినకపోవడం వల్ల కింద పడిపోయింది, టాబ్లెట్స్ రాసిస్తాను తనకి వేయండి అని అంటారు. ఈ దరిద్ర మొహందాన్ని కుచిల గారు ఈ దరిద్రపు మొహందాన్ని ఇక ఎన్నో అనుకున్నాను కానీ ఏది నిజం కాదు, దీని జీవితమే అంత, దీని బతికే అంత అని మన కుచిల గారు తిడుతూ ఉంటారు ఫ్రెండ్స్. నారాయణ గారు అయితే నీ నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడకు అని కుచిల గారిని అరుస్తూ ఉంటారు. ఈలోపు కావ్య గారు అయితే తను కూడా మీ కూతురు లాంటిదే కదా, మీ కూతురులా అనుకుని తను కూడా ఆలోచించండి, మీకు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి మీరు తల్లి అయ్యారో ఆలోచించుకోండి, గుళ్ళు గోపురాలు తిరిగితే కదా తనకు కూడా టైం ఇవ్వాలి, ఒక చెట్టుకైనా కాయ కాయడానికి టైం పడుతుంది, అలాగే అను గారికి కూడా కొంచెం టైం ఉంటుంది ప్రతిదానికి, అది వాళ్ళ చేతుల్లో ఏముండదు, ఆ టైం వస్తే అన్నీ మన కావ్య గారు సపోర్ట్ చేస్తూ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది వినేసి అందరూ చాలా సంతోషం, కావ్య నువ్వు మా కుటుంబానికి చాలా హెల్ప్ చేస్తున్నావు, చాలా సపోర్టివ్గా మాట్లాడుతున్నావు, చాలా థ్యాంక్స్ అని అరవింద గారు మరియు విక్రమాదిత్య గారు చెప్తారు. ఈలోపు అనామిక వాళ్ళ అమ్మ నాన్న టెన్షన్ పడుతూ ఉంటారు. అనామికని కళ్యాణ్ బాబు దగ్గరికి వెళ్ళి 2 కోట్ల రూపాయలు నువ్వు అడిగి తీసుకురా, కళ్యాణ్ బాబుని ఎలాగైనా ఈలోపు సేటు వచ్చి పెళ్ళి ఆప్ చేస్తాడు అనేసి అనామిక వాళ్ళ అమ్మ నాన్న అనామికని ఫోర్స్ చేసి పంపిస్తారు. నువ్వు అన్ని ప్రేమించే పెళ్ళి చేసుకున్నావు కదా, నువ్వంటే ఇష్టం కదా, ఎలాగైనా ఒప్పుకుంటాడో అని చెప్పి లోపలికి కళ్యాణ్ బాబుని అడగగా విషయం చెప్పకుండానే వాళ్ళ నాన్న ఎంటర్ అవుతుందో అనామిక గారు అసలు విషయం చెప్పలేకపోతారు ఫ్రెండ్స్. చెప్పలేకుండా వాళ్ళ నాన్నతో పాటు కలిసి వెళ్ళిపోతాడు. ఆ ఛాన్స్ అనామిక గారికి మిస్ అవుతుంది ఫ్రెండ్స్. ఈలోపు అప్పు వాళ్ళ ఫ్రెండ్ రిసార్ట్కి వస్తాడు. అసలు విషయం చెప్పడానికి కళ్యాణ్ బాబుకి కానీ సెక్యూరిటీ గార్డ్ లోపలికి వెళ్ళనీకపోవడంతో వేరే దావులో నుంచి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈలోపు మన పద్మావతి గారేమో బజ్జీలు మరియు మన కావ్య గారేమో పెసరట్టు చేసి తీసుకొస్తారు. కావ్య గారు చేసిన పెసరట్టు ఏమో మన రాజు గారికి అయితే నచ్చదు. రోజు ఈ పెసరట్టు తిని బోరు కొడుతుంది, మీరు బయట ఫుడ్ తినకూడదు అని చేశాను, ఎంతో ప్రేమతో చేశాను, తింటే కదా తెలుస్తుంది టేస్ట్ బాగుంది, సరే బ్రో నేను తింటాను అని విక్రమాదిత్య గారు తీసుకుని తింటారు. ఈలోపు మన పద్మావతి గారు బజ్జీలు తీసుకుని వేడివేడిగా వస్తుంది. అది చూసి మన రాజుగారు ఇష్టపడి నాకు బజ్జీలు అంటే చాలా ఇష్టం నేను తింటాను అని బజ్జీలను తీసుకుని మన రాజుగారు తింటారు ఫ్రెండ్. ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుని కావ్య గారు తెచ్చిందేమో విక్రమాదిత్య గారు తింటారు, అలాగే పద్మావతి తెచ్చిందేమో రాజుగారు తింటారు ఫ్రెండ్స్. అలా షేర్ చేసుకుని తినేస్తూ ఉంటారు. ఈలోపు మన అప్పు వాళ్ళ ఫ్రెండ్ తప్పించుకుని రిసార్ట్లోకి ఎంటర్ అవుతారు. ఎలాగైనా అప్పు అసలు విషయాన్ని కళ్యాణ్ బాబుకి చెప్పాలి అని తను ఎంతో ఆత్రంతో యాంగ్జైటీతో లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ కూడా ఎంటర్ అవుతారు. ఎవరైనా సేట్ గారు ఎంటర్ అవుతారు. సేట్ గారు ఎంటర్ అవుతానే కనకాన్ని అడ్రస్ అడుగుతారు. సుబ్రహ్మణ్యం గారి రూమ్ ఎక్కడ అని అడుగుతారు. సుబ్రహ్మణ్యం గారు ఆయన ఎవరో తెలియదు నాకు అని అంటారు. సుబ్రహ్మణ్యం అంతా అనామిక వాళ్ళ నాన్నగారు సుబ్బు గారు, అయితే నాకు తెలుసు రండి మీకు చూపిస్తా అని చెప్తారు. సేటు గారు మేడం గారు అని పిలవడంతో మన కనకం గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఈలోపు సుబ్రహ్మణ్యం గారు రూమ్ దగ్గరికి తీసుకువస్తారు ఆ సేటుని చూడంగానే అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఆశ్చర్య, ఫ్రెండ్ గారు మీ క్లోజ్ ఫ్రెండ్ అంట, మీకోసం సర్ప్రైజ్గా తీసుకొచ్చిన మన కనకం గారు చెప్తారు. ఈలోపు గాజుల ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తారు మన అమ్మమ్మ గారు. గాజులు అన్నీ తీసుకువచ్చేసి లాన్లో పెడతారు ఒక టేబుల్ పైన. అందరూ గాజులు వేసే కార్యక్రమం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. గాజులు అంటే ఏవో కొన్ని తెప్పిస్తారు అనుకున్నాను అమ్మమ్మగారు, ఇన్ని గాజులు తెప్పించారు. గాజులు అంటే ఏదో ఒక గాజులు కాదమ్మా, అవి 5వ తనానికి గుర్తు. ఒక అన్న చెల్లెలికి పుట్టింటి నుంచి ఏం కావాలో అన్నీ ఇస్తూ తనకు అండగా ఉంటానని చెప్తూ వేసే గాజులు అనగానే అనామిక నాకు అన్నవాళ్ళు ఎవరూ లేరు అనగానే నీకు రాహుల్ అన్న వరుస అవుతాడమ్మా, రాహుల్తో నువ్వు గాజులు వేయించుకొని అందరూ అంటారు. ఇక అనామిక గారు రాహుల్తో గాజులు వేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటారు ఫ్రెండ్స్. తర్వాత మురళీ గారిని కూడా గాజులు వేయమంటారు. మురళీ కూడా వరుసకి అన్నయ్య అవుతాడు కదా, సో మురళి గారితో కూడా నువ్వు గాజులు వేయించుకో అని అంటారు అనామిక గారు. ఈ కార్యక్రమం అనామిక గారు ఫస్ట్ అనామిక గారు వేయించుకోవాలంటారు. ఇక అనామిక గారు కూడా మురళి గారి చేత గాజులు వేయించుకుంటారు ఫ్రెండ్స్. వేయించుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. చాలా థ్యాంక్స్ అని చెప్తారు ఫ్రెండ్స్.
ఆ సీన్ చూసి కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషపడతారు. ఈలోపు మన కనకం గారు ఫీల్ అయ్యి నాకు తోబుట్టువులుంటే గాజులు వేసేవాళ్ళు కదా అంటారు. ఈలోపు రాజు వాళ్ళ నాన్న, కళ్యాణ్ బాబు వాళ్ళ నాన్న, అన్న తమ్ముళ్ళుగా మారేసి మన కనకం గారికి కూడా గాజులు తొడుగుతారు ఫ్రెండ్స్. ఆ సీన్ చూసి మన కనకం గారికి కన్నీళ్ళు ఆగవు ఫ్రెండ్స్. చాలా సంతోషంతో ఆనంద బాష్పాలు కారుస్తూ వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇలాంటి సిచ్యువేషన్ నా జీవితంలో వస్తుందని నేను అనుకోలేదని వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు ఫ్రెండ్స్. దీర్ఘ సుమంగళి భవగా ఉండు అని రాజు వాళ్ళ నాన్నగారు కనకాన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కనకం గారు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ సీన్ చూసి మన మహాదేవి గారికి అయితే అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. రాజు వాళ్ళ అమ్మగారికి ఈమెందుకు ఇన్వాల్వ్ అయ్యి అన్నిట్లో చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మన రుద్రాణి గారు కూడా ఇంట్లో వాళ్ళని వదిలేసి నువ్వు బయట వాళ్ళకి ముందు గాజులు తడిగావు, అయిన వాళ్ళకి ఆకుల్లో కానీ వాళ్ళకి కంచాల్లో పెడతావు, మీకు అలవాటే కదా ఫస్ట్ నుంచి, నన్ను వదిలేసి నువ్వు ఆమెకి ఎలా కాదు, నువ్వు మట్టి గాజులు వేసుకోవు కదా, అందుకని సారీ చెప్తారు రాజు వాళ్ళ నాన్నగారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ సంగీతం హ్యాపీగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వేస్తూ ఉండగా మన అప్పు గారు వెళ్ళిపోయి కళ్యాణ్ బాబీ హగ్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సీన్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకు అప్పు అలా చేసింది, దానికి గల కారణం ఏంటని రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.